హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. ఈరోజు అయితే చాలా ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ రావడం జరిగింది. దాంతోపాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు. డైలీ 2 to 3 అవర్స్ వర్క్ చేసి మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా ఒకే వీడియోలో అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేస్తారనుకుంటున్నాను. ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది జస్ట్ 500 రూపీస్కి 6 months వ్యాలిడ్ తోటి మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. సో మన యాప్లో దానికి సంబంధించి శాంపిల్ క్లాసెస్ కూడా అక్కడ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. ఇంకా దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్ 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్స్ కూడా పొందవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా తెలంగాణ చరిత్ర కావచ్చు, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. సో వీటన్నిటికి సంబంధించిన శాంపిల్ టెస్ట్లు కావచ్చు, శాంపిల్ పీడిఎఫ్స్ అని మన యాప్లో అయితే ఉంటాయి. సో యాప్ను డౌన్లోడ్ చేసుకొని వాటిని చెక్ చేసిన తర్వాత నచ్చితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వచ్చే నెలలో గ్రూప్ 2, గ్రూప్ 4 అని చెప్పేసి ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. ఉద్యోగ నోటిఫికేషన్లపై కసరత్తు, పూర్తయిన ఎస్టీ రోస్టర్ విధానం, నేడు TSPSC కీలక సమావేశం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్స్ ఉద్యోగాలపై TSPSC సమీక్ష చేపట్టనుంది. ఖాళీల వివరాలు, పాత రోస్టర్ పాయింట్లు, సవరించినటువంటి రోస్టర్ పాయింట్ల ఆధారంగా సమీక్ష చేయనుంది. కొత్త రోస్టర్ పాయింట్లకు అనుగుణంగా రిజర్వేషన్లు కావచ్చు, కేటగిరీల వారీగా పోస్టులు మారుతాయని, వాటిని ఫైనల్ చేసేందుకే అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు TSPSC కీలక అధికారి వెల్లడించారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ నెలలో తుది కసరత్తు పూర్తవుతుందని, దీనిపై ఇప్పటికే గెజిట్ ఆధారంగా ప్రాథమిక జాబితా కూడా సిద్ధమైందని, సో నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చిందని, ఈ నేపథ్యంలో కీలక సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్తున్నారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ విషయం అయితే ముందుగా గ్రూప్ 2 అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో ఇక్కడ విషయం అయితే నోటిఫికేషన్లో భాగంగా ముందుగా గ్రూప్ 2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినటువంటి గ్రూప్ 2 ఉద్యోగాలకు తాజాగా ఎస్టీ రోస్టర్ విధానం పూర్తయినట్లు అధికారులు పేర్కొన్నారు. సో అంతేకాకుండా సుప్రీంకోర్టు నుంచి అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు సబబే అంటూ తీర్పు రావడంతో రిజర్వేషన్ల విషయంలో ఇబ్బందులు తొలగినట్లే అని భావిస్తున్నారు. సో దీనిలో భాగంగానే TSPSCకి ప్రభుత్వం నోటిఫికేషన్లను వెనువెంటనే విడుదల చేయాలని ఆదేశించినట్లుగా తెలుస్తుంది. 582 గ్రూప్ 2 ఉద్యోగాలతో పాటు గ్రూప్ 3 కింద ఉన్నటువంటి 1373 పోస్టులకు అనుమతి ఇచ్చింది. సో వీటితో పాటు 9164 గ్రూప్ 4 ఉద్యోగాలను సైతం ఖరారు చేశారు. వీటన్నిటికీ ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ దశలోనే రిజర్వేషన్లు పెంచడంతో ఆలస్యమైందని TSPSC అధికారులు చెప్తున్నారు. అయితే ముందుగా గ్రూప్ 2 ఉద్యోగాలకు వచ్చే నెలలో నోటిఫికేషన్ ఇస్తామని, ఆ తర్వాత 15 నుంచి 20 రోజుల వ్యవధిలోనే గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని TSPSC అధికారులు వెల్లడించారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి కీలక సమావేశం సోమవారం నిర్వహిస్తుండడంతో నోటిఫికేషన్లపై కొంత మేరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనకు దిశ న్యూస్ పేపర్లో సో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 4 నోటిఫికేషన్ నుంచి అయితే మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో గ్రూప్ 2 ఉద్యోగాల కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి, సో గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసి కింద కామెంట్ చేయండి ఎస్ అని చెప్పేసి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. యువతను నిర్వీర్యం చేస్తున్న మోడీ సర్కార్, మంత్రి తన్నీరు హరీష్ రావు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. సో దీనికి సంబంధించి నిన్న కూడా మనం ఒక అప్డేట్ అయితే చూసాం. సో ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో దీని గురించి మరొకసారి అప్డేట్ అయితే ఇచ్చారు. సో త్వరలోనే మనకు గ్రూప్ 4 ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ వెలువరించనుందని చెప్పేసి నిన్న మనకు సిద్దిపేటలో ఒక మీటింగ్ హాజరైనటువంటి మంత్రి హరీష్ రావు గారు అయితే స్పష్టం చేయడం జరిగింది. దాంతోపాటుగా మరో 2000 పోలీసు ఉద్యోగాలకు సంబంధించి కూడా భర్తీ చేస్తామని చెప్పేసి మనకు ప్రకటించారు. సో ఈరోజు దీనికి సంబంధించి మనకు మళ్ళీ అన్ని న్యూస్ పేపర్లో అయితే అప్డేట్స్ అయితే మనం చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే రేపు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫైనల్కి అని చెప్పేసి ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించినటువంటి ఫైనల్కి మంగళవారం విడుదల అన్నట్టు తెలిసింది. సో అక్టోబర్ 29 మనకు ప్రాథమిక కీని విడుదల చేసినటువంటి TSPSC అభ్యంతరాలను స్వీకరించింది. అయితే అభ్యర్థుల నుంచి కమిషన్కు పలు అభ్యంతరాలు రావడంతో సోమవారం నిపుణుల కమిటీ తుది సమావేశం జరగనుందని సమాచారం. సో TSPSC 503 గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయగా 2,86,000 మంది ప్రిలిమినరీ పరీక్ష రాశారు. ఒక్కో పోస్టుకు 50 చొప్పున మెయిన్స్కి ఎంపిక చేస్తారని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో రేపు మనకు దీనికి సంబంధించి సో గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఫైనల్ కీని రిలీజ్ చేస్తామని TSPSC చెప్పినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనకు నమస్తే తెలంగాణలో అయితే ఇవ్వడం జరిగింది.
సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపరేషన్ ఇలా అంటూ సో ఆంధ్రజ్యోతిలో మనకి ఈరోజు ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఇది 100% యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనకు పరీక్ష విధానం మనకు 6 పేపర్స్ ఏ విధంగా ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. దాంతోపాటుగా విజయానికి 5 సూత్రాలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇంకా వివిధ సబ్జెక్టులకు సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి నేను మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను. ఆల్రెడీ నిన్నటి వరకు ఉన్నటువంటి పేపర్ క్లిప్స్ కూడా మన టెలిగ్రామ్లో షేర్ చేయడం జరిగింది. సో మన టెలిగ్రామ్లో మీరు జాయిన్ కావాలనుకుంటే సో మీరు టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి అక్కడ సెర్చ్ బార్లో SJTutorials అఫీషియల్ అని కనుక మీరు టైప్ చేసినట్లయితే మన గ్రూప్ వస్తుంది, దాంట్లో జాయిన్ కండి. లేదంటే డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ ఉంటుంది, మీరు ఆ విధంగా కూడా జాయిన్ కావచ్చు. చాలామంది అడుగుతున్నారు. సో ఒకవేళ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి లింక్ ద్వారా కనుక ఓపెన్ కాకున్నట్లయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్లయితే 100% మీకు మన గ్రూప్ వస్తుంది, అక్కడ జాయిన్ కండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక ఇక్కడ చూసినట్లయితే సారు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. టీచర్ల పోస్టుల భర్తీలో సర్కారు జాబ్ ఏమనే టైటిల్ తోటి మనకు దిశ న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో టీఆర్టీపై నోరు మెదపని ప్రభుత్వం, ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ పెండింగ్, టెట్ ఫలితాలు వెలువడి 5 నెలలు పూర్తి, నోటిఫికేషన్ కోసం ఎదురుచూపులు, మిగతా పోస్టుల భర్తీలోనూ నిర్లక్ష్యం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మొన్నటి వరకు 317 జీవో సాకు, నేడు ఎస్టీ రిజర్వేషన్ రోస్టర్ పేరుతో అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించినటువంటి పోస్టులను ఫిలప్ చేయడంలో మౌనం ప్రదర్శిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అసెంబ్లీ సాక్షిగా 80,000 పైచీలకు పోస్టులను భర్తీ చేస్తామని చెప్పినటువంటి సీఎం మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. ఇప్పటి వరకు కేవలం 20,000 పోస్టులకు మాత్రమే సర్కారు నోటిఫికేషన్ విడుదల చేసింది. సో టీఆర్టీ ద్వారా భర్తీ చేసేటువంటి టీచర్ పోస్టులకు ఇంతవరకు ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ రాలేదంటే ప్రభుత్వం పాఠశాలపై విద్యార్థుల భవిష్యత్తుపై సర్కారు ఎంత చిత్తశుద్ధితో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనకి ఇవ్వడం జరిగింది. సో టీచర్ పోస్టులకు సంబంధించిన ప్రక్రియ అనేది ముందుకు సాగడం లేదంటూ ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. సో నెక్స్ట్ మనం కరెంట్ అఫేర్స్ అయితే చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు మీకు కరెంట్ అఫేర్స్ కూడా అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే సుద్దాల అశోక్ తేజకు సామల పురస్కారం అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతగా పేరుగాంచినటువంటి ప్రముఖ కవిగా బహుభాషా కోవిదుడిగా పేరుగాంచినటువంటి డాక్టర్ సామల సదాశివం పేరిట మనకు ప్రతి ఇయర్ అయితే ఒక అవార్డు ఇస్తారు. సో 2022కు సంబంధించినటువంటి ఈ అవార్డు మనకు సుద్దాల అశోక్ తేజకు వచ్చినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇది మనకు గత 4 years నుంచి అతన్ని పేరు మీద ఈ అవార్డు అయితే ఇస్తున్నారు. 2022కు సంబంధించి మనకు సుద్దాల అశోక్ తేజకి అవార్డు రావడం జరిగింది. సో మనకు కరెంట్ అఫేర్స్ కోణంలో డైరెక్ట్గా అవార్డులకు సంబంధించి డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి కనుక సో ఇక్కడ అవార్డు పేరు గుర్తుంచుకోండి అండ్ సుద్దాల అశోక్ తేజ పేరు గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే శ్రీ రవిశంకర్కు ప్రతిష్టాత్మక పురస్కారం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు భారతీయ ఆధ్యాత్మిక గురువుగా పేరుగాంచినటువంటి శ్రీ రవిశంకర్కు ప్రతిష్టాత్మక పురస్కారం అయితే రావడం జరిగింది. సో అహింసా మార్గంలో పరివర్తనానికి కృషి చేసినందుకు గాను సో మార్టిన్ లూథర్ కింగ్ యొక్క జూనియర్ సంస్థ సో గాంధీ పీస్ పిలిగ్రిమ్ పురస్కారాన్ని అతనికి ప్రకటించింది. సో దీన్నే మనం ఏమంటామంటే గాంధీ పీస్ అవార్డు అని చెప్పేసి కూడా పిలుస్తారు. అవార్డు పేరు గుర్తుంచుకోండి. గాంధీ పీస్ అవార్డు ఎవరికి వచ్చిందని చెప్పేసి డైరెక్ట్గా అడుగుతాడు. శ్రీ రవిశంకర్కి అని చెప్పేసి గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకు మార్టిన్ లూథర్ కింగ్ యొక్క జూనియర్ సంస్థ అనేది ప్రతి ఇయర్ ఇస్తుంది. సో ఇయర్ గాను ఈ అవార్డు వచ్చేసి రవిశంకర్ గారికి అయితే రావడం జరిగింది. నేమ్ గుర్తుంచుకోండి, గాంధీ పీస్ పిలిగ్రిమ్ అని చెప్పేసి కూడా పిలుస్తారు, లేదా గాంధీ పీస్ అవార్డు అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ విషయంలో అయితే మనకు బలమైనటువంటి బ్రాండ్గా జియో అని చెప్పి చూడవచ్చు. 2వ స్థానంలో ఎయిర్టెల్. సో మనకు దేశంలో జియో అత్యంత బలమైనటువంటి బ్రాండ్గా నిలిచింది. సో బ్రాండ్ ఇంటెలిజెన్స్ డేటా సంస్థ ట్రస్ట్ రీసెర్చ్డ్ అడ్వైజరీ సంస్థ మోస్ట్ డిజైర్డ్ బ్రాండ్ 2022 నివేదిక పేర్కొందనమాట. దానిలో మనకు ఫస్ట్ ప్లేస్లో జియో నిల్వగా, తర్వాత ప్లేస్లో మనకు ఎయిర్టెల్ నిలిచింది, తర్వాత వడాఫోన్. సో ఫస్ట్ మూడింటిని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. జియో, ఎయిర్టెల్, వడాఫోన్ ఇవి 3 అయితే ఫస్ట్ 3 ప్లేసెస్లో ఉన్నాయి. సో వాటిని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇట్లా వరుస క్రమంలో అమర్చమన్నప్పుడు సో వాటిని 3ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇంకా వాటితో పాటు ఇక్కడ మనకు పలు సంస్థలు వివిధ కేటగిరీలో ఫస్ట్ ప్లేస్ ఉన్నటువంటి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇవి అన్నిటి గురించి ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని చదవండి. ఇలా చాలా సంస్థలకు సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే నెక్స్ట్ ఇదే కాకుండా మనకి ఏది నెట్వర్క్ పరంగా కాకుండా నెక్స్ట్ ఇక్కడ ఆటోమొబైల్ విభాగంలో కనుక చూసినట్లయితే BWM అనేటువంటిది మనకు ఫస్ట్ స్థానంలో ఉంది. తర్వాత మనకు టయోటా కావచ్చు, సో హోండా లాంటివి అయితే ఉన్నాయి. ఇంకా బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ సర్వీసెస్లో భాగంగా LIC అనేది అగ్రస్థానంలో నిలిచింది. అదేవిధంగా కన్స్యూమర్ గూడ్స్ విభాగంలో మనకు కెంట్ టాప్ ప్లేస్లో ఉంది. ఇంకా అదే కాకుండా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్లో LG అనేటువంటిది, అదేవిధంగా LG, సోనీ
ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. అదేవిధంగా పలు ఉత్పత్తులు చేస్తున్నటువంటి వాటిలో ఐటీసీ స్ట్రాంగ్ బ్రాండ్గా అయితే నిలవడం జరిగింది. సో నెక్స్ట్ టాటా గ్రూప్స్, రిలయన్స్ గ్రూప్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఎనర్జీ రంగంలో మనకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ అనేది అగ్రస్థానంలో ఉంది. సో రెండో స్థానంలో మనకు ఆయిల్ కార్పొరేషన్ ఐఓసీ ఉంటుంది కదా, అది సెకండ్ ప్లేస్లో ఉంది. ఇంకా ఫుడ్ బెవరేజెస్ కేటగిరీలు కనుక చూసుకుంటే అమూల్ టాప్ ప్లేస్గా నిలిచింది. తర్వాత స్థానంలో మనకు నెస్కేఫీ అనేటువంటిది సెకండ్ స్థానంలో నిలవడం జరిగింది. ఇంకా ఎలక్ట్రికల్ గూడ్స్ విభాగంలో కనుక చూసినట్లయితే గ్యాడ్జెట్స్ విభాగంలో మనకు ఎంఐ అనేటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వీటన్నిటికి సంబంధించి ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని వీటన్నిటిలో మనకు టాప్ ప్లేస్ వచ్చింది ఒక దగ్గర రాసుకొని మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు మాజీ ఎమ్మెల్యే మందాడి కన్నుముత అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. మనకు భాజపా రాష్ట్ర కార్యవర్గ శాశ్వత ప్రత్యేక ఆహ్వానితులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మందాడి సత్యనారాయణ రెడ్డి సో నిన్న చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనకు తెలంగాణ మూవ్మెంట్లో కూడా చాలా వర్క్ చేసినటువంటి వ్యక్తి. 1952లో ఆర్ఎస్ఎస్లో చేరి ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి జనసంఘ్ ఉంది కదా, దానికి సంబంధించినటువంటి కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి. సో 20 ఏళ్ల పాటు సో సంస్థాగత కార్యదర్శిగా కొనసాగాడు. సో రీసెంట్గా అతను చనిపోవడం జరిగింది. డైరెక్ట్గా అడుగుతాడు సో ఇతని గురించి ఎవరు అని చెప్పేసి అడగవచ్చు. సో ఇతనికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఎవరని చెప్పేసి ఇట్లా అడుగుతాడు. లేకుంటే ఇతను ఏ ప్రాంతానికి సంబంధించిన వారని చెప్పేసి అడుగుతాడు. వరంగల్ ప్రాంతం అని చెప్పేసి గుర్తుంచుకోండి. బీజేపీ మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే మనకు T20 వరల్డ్ కప్ అనేటువంటిది ఇంగ్లాండ్ గెలుచుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. క్రికెట్కి సంబంధించినటువంటి T20 వరల్డ్ కప్ 2022 విజేత ఇంగ్లాండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ తోటి ఒక వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కావచ్చు, అదేవిధంగా మ్యాన్ ఆఫ్ ద టోర్నీ మొత్తం మనకు సో శామ్ కరణ్కి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ టైటిల్ విన్నర్ గుర్తుంచుకోండి. దీనిలో మనకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కూడా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫైనల్లో తలపడినటువంటి జట్లు కూడా మనకు పాకిస్తాన్ అండ్ ఇంగ్లాండ్ 2 జట్లు ఫైనల్కి వెళ్ళగా సో దానిలో ఇంగ్లాండ్ అయితే ఫైనల్లో ఈ టోర్నీని అయితే కైవసం చేసుకోవడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.